అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల పరిధిలోని అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అలాగే టీడీపీ జనసేన నాయకులు సంయుక్తంగా కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ రహదారిని చూస్తే నరకానికి వెళ్లే దారిలాగా మారిందని, వైసీపీ ప్రభుత్వ పాలనకు నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం 108 కూడా వెళ్లలేని దుస్థితి కనిపిస్తోందన్నారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వం ఘనకార్యమేనని విమర్శలు గుప్పించారు. సాక్షాత్తు మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గంలో మంత్రికి అక్రమ ఇసుక ఆదాయంపై ఉన్న శ్రద్ధ, గ్రామీణ రోడ్ల మరమ్మతులపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేష్, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కళ్యాణం పోతున్నారు. రోజు పోతారా? ఈ రోడ్ల పరిస్థితి ఏమి? ఈ మధ్య 2-3 యాక్సిడెంట్లు కూడా జరిగినాయని చెప్తున్నారు. పగటిపూట ఇబ్బందిగా ఉంది, రాత్రిపూట ఇంకా ప్రమాదం. ఏదైనా పొరపాటు పట్టి దుర్మరణం జరిగితే ఇంకా కుటుంబమే బజారు పడినట్లు. ఈ రోడ్లు బాగుపడాలంటే ఏం చేసి సరిపోతుంది? టీడీపీ రావాలా? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రోడ్లు వేస్తారని నమ్మకం ఉంది. ఈసారి గెలిపించుకుంటారా? తెలుగుదేశం పార్టీ జనసేన సారథ్యంలో ఈరోజు గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేదనే కార్యక్రమంలో భాగంగా 2 పార్టీలు కలిసి ప్రజా రవాణా సౌకర్యానికి మెరుగుపరచాలని, గ్రామీణ ప్రాంతాల రోడ్లను గుంతలు కనీసం కొత్త రోడ్లు ఎలాగో వేయలేరు, గుంతలు పూడ్చాలని చెప్పి మేము డిమాండ్ చేసే దాంట్లో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం రోడ్డుకు వచ్చి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 6 కిలోమీటర్ల ప్రయాణం చేసి 6 కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట పట్టింది. అంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఈ గ్రామంలో బైకుల్లో పోతున్నటువంటి వాళ్ళని అడిగితే ఏంటి పరిస్థితి అని అడిగితే, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఏదైనా చిన్న వాహనాలు వస్తుండేటివి, వ్యవసాయానికి సంబంధించినటువంటి వాహనాలు, ఆసుపత్రికి వెళ్తే అంబులెన్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు మాత్రం తిరిగేవి. ఈ మంత్రి గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అగరి నదిలో ఉన్నటువంటి ఇసుకను బెంగళూరుకు తరలించే కార్యక్రమంలో భాగంగా అక్రమంగా ఇసుక టిప్పర్లు వెళ్తున్నాయి. మేము గ్రామస్తులందరూ నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసినా కూడా పట్టించుకోకుండా పోలీసులు మమ్మల్ని బలవంతంగా టిప్పర్లు తరలించే కార్యక్రమం చేయడంతో రోడ్లన్నీ పగిలిపోయాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి రోడ్లు విచ్ఛిన్నమైపోయి ఈరోజు మేము నరకయాతన పడుతున్నాం. ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సౌకర్యం కూడా మా గ్రామాలకు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోడ్ల మీద పోతే యమలోకానికి పోయినట్లుందని చెప్పి గ్రామం రోడ్లు, రహదారులు పోయే వాళ్ళు చెప్తున్నారు. అందుకోసం ఈ ప్రభుత్వం కనీసం కొత్త రోడ్లు ఎలానో వేయలేదు. ఈ అక్రమ ఇసుకను ఆపితే కొంత రోడ్లు మెరుగుపడతాయి, గుంతలకు మట్టేస్తే ప్రజా రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ప్రజల ఓట్లతో అధికారం లేకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోయడం, నియోజకవర్గంలో ఈ మంత్రి ఉషశ్రీ గారు ఇసుకను లూటీ చేయడంతో రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోయాయి. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పుడు ఈ నియోజకవర్గ దుస్థితి స్వయంగా ఆయనకు వివరించడం జరిగింది. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం లోపల ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, కొత్త తార్ రోడ్డు వేసి
పగిలిపోయినటువంటి రోడ్లను పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో మేము తీసుకుంటామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కూడా ఈ మొద్దు ప్రభుత్వం నిద్ర వీడి ఈ రోడ్లు కనీసం గుంతలకు మట్టేయాలని చెప్పి మేము కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం.